లూకాస్ 43వ వచనం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెబుతున్నానని. ఇక్కడ దేవుని యొక్క వాక్యం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఉండి పలికిన ఆయన సిలువ మీద వేలాడుతూ పలికిన రెండవ మాట ఇక్కడ ఏమంటున్నారంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. యేసు ప్రభు ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన సిలువ ప్రక్కన అటొక దొంగ, ఇటొక దొంగ, కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ, ఇద్దరు దొంగల మధ్యలో ఆయన కూడా సిలువ వేయబడ్డాడు. అప్పుడు అక్కడున్న ఆ ఇద్దరు దొంగలలో ఒక దొంగ ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తూ, హేళన చేస్తూ, అపహాసిస్తూ, ఓ యేసు, నువ్వు నిజంగా దేవుడు అయితే, నువ్వు రక్షకుడు అయితే, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించుము అని యేసు ప్రభును దూషిస్తూ, హేళన చేస్తూ, అవిశ్వాసము, అపనమ్మకంతో ఉన్నాడు. చూడండి, ఆ వ్యక్తి ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తు అయితే, నువ్వు రక్షకుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటున్నాడు. ఎంత ఒక అవిశ్వాసంలో ఉన్నాడంటే, అతడు దేవుని కార్యాలు చూస్తే గాని నమ్ముతా అంటున్నాడు. నువ్వు ఒక అద్భుత కార్యం చెయ్యి, నువ్వు ఒక ఆశ్చర్యకార్యం చెయ్యి, అప్పుడు నేను నమ్ముతాను అంటున్నాను. ఈరోజు చాలా మంది కూడా ఈ విధంగానే ఉన్నారు. ఒక అద్భుత కార్యం చేస్తే యేసు ప్రభువుని నమ్ముతాము, ఒక ఆశ్చర్య కార్యం చేస్తే యేసు ప్రభువుని నమ్ముతాము, మా అప్పులు పోతే, మా రోగాలు పోతే, మాకున్న బాధలు పోతే, మాకున్న సమస్యలు పోతే మేము యేసు ప్రభువుని నమ్ముతాం. ఏదన్నా ఒక అద్భుత కార్యం జరిగిస్తే, మేము అనుకున్నవన్నీ కూడా జరిగితే యేసు ప్రభువుని నమ్ముతాం. చాలా మంది ఈ విధంగా అవిశ్వాసంతో ఉంటారు. ఇక్కడున్న దొంగ కూడా అదే అంటున్నాడు, నువ్వు ఒక అద్భుత కార్యం చేయి, నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత నన్ను రక్షించుకో. పశ్చాత్తాపం లేదు ఆ వ్యక్తిలో. అయితే రెండవ దొంగ ఏమంటున్నాడంటే, ఆ మొదటి దొంగని గద్దిస్తున్నాడు. ఆ మొదటి దొంగని గద్దిస్తున్నాడు. యేసు ప్రభువుని ఏ వ్యక్తి అయితే దూషిస్తున్నాడో మొదటి దొంగ, ఆ మొదటి దొంగని ఈ రెండో దొంగ, ఇంకొక దొంగ ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఆ యేసు ప్రభువుని దూషిస్తున్న వ్యక్తిని గద్దిస్తున్నాడు. నువ్వు నోర్మోయ్, నీవు నేను చేసిన తప్పుకు, పాపానికి మనకు తగిన శిక్ష పడింది, మనం తగిన మూల్యం చెల్లిస్తున్నాము. కానీ ఆయన ఏ తప్పు, ఆయనలో ఏ నేరం కూడా లేదు అని ఒప్పుకుంటున్నాడు. ఎంత విశ్వాసం చూడండి. రెండో దొంగ ఏమంటున్నాడంటే, దూషించే వ్యక్తిని గద్దించిన, నోర్మోయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయనలో ఏ తప్పు లేదు, ఏ నేరం లేదు, అలాంటి ఆయనను ఏ విధంగా దూషిస్తున్నావు అని ఆ వ్యక్తిని గద్దిస్తూ ఏమంటున్నాడంటే,
చూడండి, ఏ తప్పు లేదా యేసు ప్రభు ఏ తప్పు కూడా. మొదటి దొంగకి యేసు ప్రభు తప్పు చేసినారని అర్థమైంది అంటే యేసు ప్రభుని ఏదో తప్పు కనిపించింది, అందుకనే దూషించి నువ్వు రెండో దొంగ అలా అందులో తప్పు మనం చేసిన తప్పు, మనం దొంగతనాలు చేసి మోసం చేసిన పాపం చేసిన మనకు తగిన శిక్ష ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, ఆయన రక్షకుడు. రెండో దొంగ చూడండి, ఏమంటున్నాడంటే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాక ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు దేవుడి రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అసలు ఈ యొక్క రెండో దొంగ యేసు ప్రభుని ఏ తప్పు లేదు, ఆయన యథార్థవంతుడు, నిజమైన ఆయన క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే దేవుని కుమారుడు అని నమ్ముతూ ఈ రాజ్యముతో వచ్చిన అందుకని వాణితో నీవు నాతో కూడా పరదేశంలో నిత్యముగా నీతో. చూడండి, యేసు ప్రభు ఆ వ్యక్తితోని ఏమంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశం అంటున్నాడు, కానీ నువ్వు బాప్తిసం రక్షణ పొందుకోలేదు, నీకు మారు మనసు లేదు కదా, నువ్వు ఎలా ప్రవేశిస్తావు నా రాజ్యంలో అంటలేదు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. చూడండి, ఈ వ్యక్తి యేసు ప్రభుతో పాటు మొట్టమొదటిగా పరలోకములో ప్రవేశించింది ఎవరంటే, యేసు ప్రభుతో పాటు ఎవరంటే ఈ యొక్క శిలువ మీద ఉన్న రెండో దొంగ మాత్రమే. అతనికి ఒకప్పుడు ఎటువంటి బాప్తిసం లేదు, అతడు బాప్తిసం పొందలేదు, రక్షణ పొందలేదు, సంఘము యొక్క సహవాసం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, మంచి కార్యాలు ఏం లేవు. కానీ అతడు ఒక్క క్షణములోనే అతడు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినాడు. ఆ శిలువ మీదనే ఉండి, ఆ కొన ప్రాణములోనే ఉండి, ఇంకొద్దిసేపట్లో మరణించబోతున్నాడు అతడు కూడా. అలాంటి సమయంలో యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనకు బాప్తిసము, రక్షణ, ఇవన్నీ కూడా, ఈ యొక్క సంఘ సహవాసము, ఇవన్నీ కూడా అవసరం లేదు. అలా అని మనం బాప్తిసం తీసుకోవద్దని కాదు, రక్షణ పొందొద్దని కాదు, మందిరానికి రావద్దని కాదు. అతనికి సమయం లేదు. ఇక అతను కూడా ఒకవేళ ఇంకా కొన్ని రోజులు బ్రతుకుంటే, ఒకవేళ ఇంకా కొద్ది రోజులు అతనికి జీవితం అనేది ఉంటే, ఖచ్చితంగా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి బాప్తిసం పొంది రక్షణ పొంది మరి సంఘము సహవాసం కలిగి ప్రార్థించి ఒక మంచి కార్యాలు చేసి ఉండేవాడు. కానీ
అతనికి అవకాశం లేదు. అతడు కూడా చనిపోబోతున్నాడు కొద్దిసేపట్లో. అలాంటి సమయంలో ఆ వ్యక్తి యేసుక్రీస్తే నిజదేవుడు, లోకరక్షకుడు, ఆయనే నా పాపాలు క్షమించే దేవుడని విశ్వాసం ఉంచి తన నోటితోని యేసుక్రీస్తు అని ఒప్పుకొని యేసు ప్రభుని విశ్వాసం ఉంచి ఆయన రాజ్యం కావాలని వేడుకున్నాడు కాబట్టి ఎమ్మటే అతడికి దేవుని రాజ్యం దొరికింది. ఎంత గొప్ప కార్యము చూడండి. అంత గొప్ప కార్యం జరిగింది. ఒక దొంగ అట్లాంటి వ్యక్తి ఒక్క క్షణములోనే ఒక గొప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు. అతడు యేసు ప్రభుతో తిరగలేదు. అతడు యేసు ప్రభు యొక్క వాక్యాలు ఎప్పుడు కూడా వినలేదు, ప్రార్థన చేయలేదు, విశ్వాసం ఉంచలేదు, బాప్తిసం పొందలేదు. కానీ యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినాడు. ఏమని? ఈయనే లోకరక్షకుడని విశ్వాసం ఉంచినాడు, నిజదేవుడని విశ్వాసం ఉంచినాడు, ఈయనైనా పాపాలు కడిగే దేవుడని విశ్వాసం ఉంచినాడు, ఈయనే నిత్య రాజ్యాన్ని దయచేస్తాడని విశ్వాసం ఉంచినాడు. చూడండి, ఒక యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తిరిగినాడు, కానీ అతడు విశ్వాసం లేకుండా ఒక భ్రష్టుడై ఒక డబ్బులో పడిపోయి అతడు యేసు ప్రభుతో తిరిగినప్పుడు కూడా, యేసు ప్రభు వాక్యాలు విన్నప్పుడు కూడా, అద్భుతాలు చూసినప్పుడు కూడా అతడు నరకానికి పోయినాడు. కానీ ఇతడు మాత్రము యేసు ప్రభు యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచినాడు, పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందినాడు. అందుకనే ఇతడు కూడా యేసు ప్రభుతో పాటు పరలోక రాజ్యంలో ప్రవేశించినాడు. ఎంత గొప్ప కార్యము చూడండి. నేడు నీవు నాతో కూడా నిజముగా చెప్తున్నాను, పరలోక రాజ్యంలో ఉంటావు ఈరోజు. అందుకనే ఇది ఎలా సంభవించింది అసలు? ఇతనికి ఎటువంటి రక్షణ, మారు మనసు లేకున్నా కూడా, యేసు ప్రభు పాటు తిరగకపోయినా కూడా ఎలా సంభవించిందంటే కేవలం దేవుని కృప వలనే, దేవుని దయ వలనే, అతడు పశ్చాత్తాప పడినందువలనే, యేసుక్రీస్తు నిజదేవుడని ఒప్పుకోవడం వలనే, ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యం పోతామని తెలుసుకున్నాడు. యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవమని తెలుసుకున్నాడు. కాబట్టి అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డారు. అతడు విశ్వాసం ఉంచినాడు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి, అయ్యా నేను ఒక దొంగను, నేను ఒక నరహంతకుడును, నా జీవితంత కాలము నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించినాను, నన్ను క్షమించవా, నన్ను నీ రాజ్యంలో చేర్చుకోవా అని యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినాడు, పశ్చాత్తాపడ్డాడు. కనుక కృప ఏం చేసిందంటే క్షమించిందనమాట, రక్షించింది. మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరము, దేవుని వరమే. 9వ వచనం, అది క్రియల వలన కలిగినది కాదు. ఏదో ఒక మంచి పనులు చేస్తానో, ఏదో ఒక మంచిగా జీవిస్తానో. చాలా మంది ఏమంటారంటే, మంచిగా పుణ్యాలు చేస్తే, మంచిగా దాన ధర్మాలు చేస్తే,
ఏ పాపం చేయకుండా జీవిస్తే, ఏ అన్యాయం చేయకుండా జీవిస్తే, ఎవరికి మోసం చేయకుండా, అన్యాయం చేయకుండా, మంచిగా పవిత్రంగా జీవిస్తే, దాన ధర్మాలు చేయకుండా చేస్తూ జీవిస్తే మనకు స్వర్గంలో ప్రవేశిస్తాము అని చాలా మంది నమ్ముతారు. కానీ అది అబద్ధం. అలాగైతే యేసుప్రభు ఈ లోకానికి వచ్చేవాడే కాదు. మంచి పనుల ద్వారా ఎవరు కూడా రక్షించబడలేడు. ఇక్కడ అందుకనే వాక్యం ఉంది, క్రియల వలన కలిగినది కాదు అది. మనం చేసే మంచి క్రియల వలన కలిగేది కాదు. మనం చేసే మంచి ప్రవర్తన వలన కలిగేది కాదు. కేవలం మనం యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు నీకు నాకు రక్షణ కలుగుతుంది. విశ్వాసము ద్వారా మనం రక్షించబడి ఆ కృప ఏం చేస్తుందంటే మనం రక్షిస్తుంది. ఆ రక్షణ ద్వారానే ఈ వ్యక్తి పరలోకంలో చేర్చబడినాడు. చాలా మంది ఏమనుకుంటారంటే, చాలా మంది అనుకుంటారు కదా, ఈ యొక్క నేను కూడా అలాగనే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినాను, చాలా అనుభవించిన అన్ని కూడా అనుభవించిన తర్వాత, ఇష్టానుసారంగా జీవించిన తర్వాత, లాస్ట్లా అన్ని అనుభవించిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు యందు నేను కూడా విశ్వాసం ఉంచుతాను. యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇంకా సమయం ఉంది, ఆయన విశ్వాసం ఉంచడానికి ఇంకా సమయం ఉంది. అప్పుడు నేను విశ్వాసం ఉంచుతానులే, అప్పుడు నేను రక్షించబడతాను, అప్పుడు మారుమనసు పొందుతాను. ముసలోడైన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత అంట నువ్వు అప్పుడు ఇక నీకు రక్షణ పొందే సుఖం అలా దొరకదు. ఇలాంటి భ్రమలో చాలా మంది కూడా ఉన్నారు. నువ్వు అంత అనుభవించిన తర్వాత, చేయవలసిన అన్ని చేసిన తర్వాత, అనుభవించాల్సినంత అనుభవించి లాస్ట్గా ఇక చనిపోయే స్టేజ్లోకి వచ్చిన తర్వాత, అయిపోయిందన్న స్టేజ్లోకి వచ్చిన తర్వాత దేవునికి కావాలా? నువ్వు అవసరం లేదు. నీ బాల్యం మందే నువ్వు నీ సృష్టికర్తను తెలుసుకో అని బైబిల్ సెలవిస్తుంది. ఇతనికంటే మరి ఆయనకు యేసుక్రీస్తు గురించి తెలుసో తెలియదో మనకైతే తెలియదు, కానీ విశ్వాసం అయితే ఉంచినాడు. విశ్వాసం ఉంచినాడు, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అతనికి పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశము దొరికింది. అందరూ కూడా ఆ విధంగా అనుకోద్దు, ఇతనికి అవకాశం లేదు, ఇక సమయం లేదు, ఇతడు కూడా కొద్దిసేపట్లో చనిపోబోతున్నాడు కాబట్టి అతనికి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే అతడు కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి జీవించేవాడే. మరి నీకు అవకాశం ఉంది కదా, యేసుక్రీస్తు అంటే దేవుడు అని తెలుసు కదా, యేసుక్రీస్తు అందరి కోసం ఆయన ప్రాణం పెట్టినాడు, ఆయన రక్తం కార్చినాడు. ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, ఒక్కసారి రక్షించబడిన తర్వాత మరి ఎన్నడూ కూడా పాపం చేయదని తెలుసు కదా. మందిరానికి వస్తున్నావు కదా, దేవుని స్తుతిస్తున్నావు కదా, వాక్యం తెలుసు కదా, అన్ని తెలిసినా కూడా ఎందుకు మనస్ఫూర్తిగా దేవునికి నీ యొక్క హృదయం ఇస్తలేవు? ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు? అంతా అయిపోయిన తర్వాత నువ్వు దేవునికి అవసరమా? లేదు. అందుకని బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ధనవంతుడు. అతడు ధనవంతుడు అంట, గొప్ప ధనవంతుడు. అతడు తన జీవితంత కాలం సుఖభోగాలు అనుభవించినాడు. సుఖభోగాలు అనుభవించి లాస్ట్లో చనిపోయినాడు. దరిద్రుడు కూడా చనిపోయి అదే రోజు చనిపోయి పరలోకంలోకి ఎత్తబడ్డాడు. ఈ ధనవంతుడు నరకములో ఉండి కాలుతూ యాతన పడుతూ, అబ్రహామా, నా తండ్రి అబ్రహామా, నన్ను రక్షించవా అనేసి వేడుకుంటున్నాడు అక్కడ. అంటే ఇతడు కూడా తెలుసు, ఒకవేళ యేసుక్రీస్తు గురించి తెలుసు, ఇతడు కూడా యేసుక్రీస్తు గురించి తెలుసు కూడా సుఖభోగాలు అనుభవించినాడు, ఇష్టానుసారంగా జీవించినాడు. కాబట్టి ఈ వ్యక్తి
నరకంలో కాలిపోయినాడు. అందుకనే తెలిసి కూడా తప్పు చేయకూడదు. సమయం ఉన్నప్పుడే నువ్వు మారు మనసు పొందాలి. సమయం పోయిన తర్వాత ఇంకా నువ్వు ఎంత నీ జీవితంత కాలము నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించి సుఖభోగాలు అనుభవించి పాడైపోయిన జీవితాన్ని మొత్తం యేసుప్రభు చేతులు పెట్టి, అయ్యా నన్ను రక్షించయ్యా, నా ప్రాణం పోతుందంటే దేవుడు కూడా ఏం చేయలేడు. అందుకని ఈరోజు మనం ఎవరైనా సరే కానీ మనము బొందులో ప్రాణం ఉన్నంతసేపు నిజదేవుని ఎరిగి ఉండాలి. నువ్వు ఎరిగి ఉన్నట్లయితే నమ్మకంగా ఉండి అంతవరకు. తెలవలేదంటే ఏమనుకుంటావు? తెలిసిన తర్వాత కూడా విచ్చలవిడిగా జీవించి లాస్ట్లో పాపాలు అన్నీ కూడా ఒప్పుకొని పరలోకం పోతుంటే కుదరదు. అందుకని ఈ వ్యక్తి దేవుని రాజ్యం కోరుకున్నాడు. నీ రాజ్యం నాకు కావాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవించింది అది కొద్ది కాలమే, కానీ నీ రాజ్యము నాకు కావాలయ్యా. నీ పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి. ఈ పరలోక రాజ్యం నాకు దయచేయని అంటున్నా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈ మాట. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకమే మనకు సదాకాలం ఉండదు. కొద్ది రోజులు మాత్రం, ఒక 80-90 సంవత్సరాలు మాత్రం బ్రతకగలుగుతాం. ఇంకొద్దిగా బలం ఉంటే ఇంకొద్ది సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ ఆత్మకు మాత్రం చావు లేదు. ఆత్మ పోతే పరలోక రాజ్యంలో కన్నా దేవుని రాజ్యానికి వెళ్ళాలి, లేకపోతే నరకంలోనే కాలిపోవాలి. చనిపోయిన తర్వాత ఉంది అసలైన జీవితం మనుషులకి. ఈ వ్యక్తి దాన్ని గ్రహించి దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు. ఈరోజు మనం కూడా పరలోక రాజ్యం కోరుకోవాలి. ఈరోజు ఈ వ్యక్తి దేవుని ఎందు విశ్వాసం ఉంచినాడు. మొదటి దొంగేమో ఆ యొక్క దూషిస్తూ ఏలన చేస్తున్నాడు, కానీ ఇతడు మాత్రం ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిని గద్దిస్తూ. రెండో దొంగ ఏం చేస్తున్నాడు? మొదటి దొంగని గద్దిస్తూ మనం చేసిన దానికి ప్రతిఫలం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పు కూడా చేయలేదు, ఈయనలో ఏ పాపం కూడా లేదు అని ఒప్పుకున్నాడు. రెండోదిగా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినాడు. ఆయన రాజ్యం కావాలని వేడుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ దొంగతో పలికినాడు. ఒక దొంగ మరి పరలోక రాజ్యంలో యేసు ప్రభుతో పాటు పరలోకంలో ప్రవేశించడం ఎంత గొప్ప కార్యం చూడండి. అంటే మనకు పశ్చాత్తాపం అనేది ఉండాలి, మారు మనసు అనేది ఉండాలి. యేసు ప్రభుని విశ్వాసం ఉంచితే మనకు రక్షణ ఉంటుంది. ఎన్నిసార్లు సువార్త ప్రకటించినా, ఎన్నిసార్లు మందిరానికి వస్తున్న మారు మనసు లేకపోతే నువ్వు చివరికి నరకంలో కాలిపోతావు. కాబట్టి ఈరోజు ఈ యొక్క యేసు ప్రభు సిలువలో ఉండి ఇది రెండో మాటగా పలుకుతున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే పశ్చాత్తాపం, మారు మనసు కూడా ఉండాలి. బాప్తిసం కూడా పొందాలి, రక్షణ కూడా పొందాలి, సంఘముతో సహవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. ప్రభు వచ్చేంత వరకు, మనం పరలోకం చేర్చబడేంత వరకు ఆయన విశ్వాసం కలిగి జీవించి నమ్మకంగా ఉందాము. దేవుడి ఇట్టి మాట దీవించును గాక. ఆమేన్.